హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం రేపటి ఆశ కథను విందామండి. అమ్మాయి తను సాయం సంధ్య పెరట్లో తులసి కోట ముందు అలికి ముగ్గులు వేస్తోన్న తనూజ వీధి తలుపులు బోర్లా తెరుచుకున్న శబ్దం తండ్రి కంఠం వింటూనే చేతిలో ముగ్గు గిన్నె పక్కన పెట్టి గబగబా వంటగదిలోకి వెళ్ళింది. వస్తున్నా నాన్న అంటూ గ్లాసు నిండా చల్లటి నీళ్లు తీసుకొని అలవాటుగా వసారాలోకి రాబోయింది. వసారాలో తండ్రితో పాటు మరో యువకుడు కుర్చీలో కూర్చొని ఉండడం చూసి చప్పున తలుపు చాటుకు ఒదిగింది. శేషాద్రి చిరునవ్వుతో కూతురు కేసు చూస్తూ, పర్వాలేదులే తల్లి, ఇక్కడ పరాయి వాళ్ళు ఎవ్వరూ లేరులే, ఆ నీళ్ల గ్లాసు తీసుకురా అన్నాడు. తనూజ ముందుకు వచ్చి ఆ నీళ్ల గ్లాసు తండ్రికి అందించింది. శేషాద్రి గారు ఆ యువకుడికి అందిస్తూ, మా అమ్మాయి తనూజ. అమ్మా తను, ఇతనెవరనుకుంటున్నావు? మనం రుద్రారంలో ఉండగా మన సందు చివర విశ్వనాథం గారని రెవెన్యూ ఆఫీసర్ గారు ఉండేవారు, గుర్తున్నారా? వాళ్ళ అబ్బాయి పార్థసారథి. మనమందరం పార్థు అనేవాళ్ళం. నాతో చదరంగం ఆడడానికి కూడా వచ్చేవాడే, అతనే ఈ పార్థు అన్నాడు. తనూజ చిన్నగా నవ్వి చేతులు జోడించింది. పార్థు కూడా రెండు చేతులు జోడించి తనూజ ముఖంలోకి చూస్తూ పలకరింపుగా ఏదో అనబోయిన వాడల్లా షాక్ తిన్నట్లు ఆగిపోయాడు. అతని ముఖం నిండా విభ్రాంతి, కళ్ళ నిండా ఏవో ప్రశ్నలు. అది గమనించిన తనూజ ఖాళీ గ్లాస్ తీసుకొని గబగబా లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోతున్న తనూజ వైపు చూడడం పార్థుని గమనించారు శేషాద్రి గారు. ఆయన చిన్నగా నిట్టూరుస్తూ అన్నారు, తనూజకి ఈ నిరుడు ఈ రోజుల్లోనే పెళ్లి చేశాను, కానీ దాని విధి వక్రించింది. పెళ్ళైన 6 నెలలకే రైలు ప్రమాదంలో అల్లుడు చనిపోయాడు. దీని పాదం మంచిది కాదని అత్తింటివారు నానాగోలా చేశారు. యాక్సిడెంట్లో పోయిన వాళ్ళకి రైల్వే వాళ్ళు ఏదో కాంపన్సేషన్ అని ఇచ్చారు. కానీ తనూజ అత్తింటి వాళ్ళు ఆ డబ్బు కూడా దక్కనివ్వలేదు. సంతకాలన్నీ అమ్మాయి చేత పెట్టించుకున్నారు, డబ్బు వాళ్ళు దక్కించుకున్నారు. అయినా కొంచెం ఆదరించి ఉండుంటే బాగుండేది. కానీ వాళ్ళ సూటిపోటి మాటలు పడలేక ఒకసారి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఎవరు కాదన్నా కన్న తండ్రిని, ఇంకా నేను బ్రతికే ఉన్నాను, అందుకే తెచ్చి ఇంటి దగ్గర పెట్టుకున్నాను. నా భార్య చనిపోయింది, అదృష్టవంతురాలు. పసుపు కుంకుమలకి దూరమైన దాన్ని నిత్యం ఇలా చూస్తూ చిత్రవధ అనుభవిస్తున్నాను. పార్థి విభ్రవంగా చూశాడు. ఇంత చిన్న వయసులో తనూజకి ఇంత కష్టం వచ్చిందా? అవును బాబు, కానీ అసలు తనూజ వయసు ఎంతని? 21. ఇంత చిన్న వయసులో భర్త చనిపోయినంత మాత్రాన పసుపు కుంకుమలు ఎందుకు విడిచిపెట్టాలి? ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు కదా. నిజమే, కానీ నా అక్కా చెల్లెళ్ళు, మా ఆవిడ తరపు అక్కా చెల్లెళ్ళు అందరూ కాలం ఎంత మారినా సాంప్రదాయాలను విరుద్ధంగా చేస్తే ఏం కీడు మూడుతుందో అన్నారు. ఇంకొక పెళ్ళైతే చేసుకుంటే ఆ దారి వేరు అన్నారు వాళ్ళంతా. ఆ మాటలు పట్టుకొని తనూజ బొట్టు గాజులు తీసేసింది. అక్కడికి నేను చెప్పాను, ఇంకా కొత్తగా కీడు మూడేదేం లేదు తల్లి, అలా బోసిగా నా కళ్ళ ముందు తిరక్కు. నీ ఈడు వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళే కావడం లేదని కూడా చెప్పాను. కానీ దాని మనసు విరిగిందో ఏమో అలంకరణ మానేసింది. నేను చేయగలిగింది ఏమీ లేదు. చూస్తూ చూస్తూ దీన్ని ఒక మాట అనలేను. దానికి మళ్ళీ పెళ్లి చేసి దాని బ్రతుకు కళకళలాడేలా చెయ్యాలన్నదే నా ఆశ. మరి ఆ భగవంతుడు ఎంతవరకు సహకరిస్తాడో చూడాలి. కళ్ళల్లో నుండి వచ్చిన నీటిని భుజం మీద ఉత్తరీయంతో తుడుచుకున్నాడు శేషాద్రి. నిలువున నీళ్లు కారినట్లయ్యాడు పార్థు. అతనికి నోటి వెంట మాట కూడా రాలేదు చాలాసేపు. తనకంటే 3 సంవత్సరాలు చిన్నది తనూజ. జీవితం అప్పుడే ఇంత వసివాడిపోవడం చూస్తే చాలా బాధ అనిపించింది. మరి ఇంతకీ ఏం చేయాలనుకుంటున్నారు మాస్టారు? ఏం చేయడానికైనా నా చేతుల్లో ఏముంది బాబు, అంతా ఆ పైవాడి దయ. తనూజ భర్త గవర్నమెంట్ ఉద్యోగి కావడంతో ఆ ఉద్యోగం అమ్మాయికి రావాలని కాగితాలు పెట్టించాం. కానీ దాని అత్తవారు పడనివ్వడం లేదు. తమ కోడలు తమ దగ్గర ఉండడం లేదని, తమ తెగదింపులు చేసుకుందని, వేరే పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉంది కాబట్టి ఆ ఉద్యోగం ఆమెకి ఇవ్వడానికి వీల్లేదని కేసు పెట్టారు.
ఈ గొడవలతో ఆఫీస్లో దాని ఉద్యోగం ఆర్డర్ బయటికి రావడం లేదు. తనూజ మాతో ఉంటే మా వియ్యంకుడు పై అధికారులకి బాగా డబ్బు తినిపించి ఆ ఉద్యోగం ఆయన చిన్న కొడుక్కి వేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిసింది. పైగా మా వియ్యంకుడి ఆఖరి తమ్ముడు అదే ఆఫీసులో పెద్ద సీట్లో ఉన్నాడు. దాంతో గాలి వాళ్ల వైపే ఉంది. నాకు పెద్ద పలుకుబడి లేని కానీ చేతిలో డబ్బు కానీ లేదు. అందుకే ఎటూ తోచక ఉండిపోతున్నాను. తనూజకి దాని భర్త ఉద్యోగం వచ్చిందా సరే, లేకపోతే నేను నా సర్వీసు పూర్తి కాకముందే, అంటే 2 సంవత్సరాల ముందే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటాను. నా ఉద్యోగం నా సంతానంలో ఒకరికి వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా నా ఉద్యోగం తనూజకి వేయించాలనుకుంటున్నాను. ఈలోగా తను వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవి రాసి వేరే ప్రయత్నాలు చేస్తోంది. అవేమన్నా వచ్చాయా సరే, లేకుంటే నేనే ఏదన్నా ఆధారం చూపించాలి అన్నాడు శేషాద్రి. పార్థు నిశ్శబ్దంగా ఉండడం చూసి ఆయన అన్నారు, ఏంటి నువ్వు గడపలోకి వచ్చినప్పటి నుంచి నా కష్టాల సోది వెళ్ళబోసుకోవడం నీకు విసుగనిపిస్తుంది కదా. ఇంతకీ నీ సంగతి ఏమిటి చెప్పనే లేదు. ఎలా ఉన్నావు? ఏం జాబ్ చేస్తున్నావు? ఆ రోజుల్లో ఏవో ఆదర్శాలంటూ తరచూ సభలు సమావేశాలు ఏర్పాటు చేసేవాడివి. ఆ రోజుల్లోనే ఏ సంఘం ఏంటి అభ్యుదయ పదం అనుకుంటాను, ఆ సంఘం పేరు స్థాపించావు కదా. ఇప్పుడు అలాగే ఉన్నావా? పార్థు చిరునవ్వుతో చూశాడు. అవును మాస్టారు, ఇప్పటికీ అలాగే ఉన్నాను. ఆ రోజుల్లో నాది ఆవేశమే అయినా ఇప్పుడు ఆలోచన కూడా చోటు చేసుకుంది. ఇప్పుడు మా సంఘం చాలా బ్రాంచీలు కూడా ఏర్పాటు చేసుకుంది. చాలామంది యువతరం మా సంఘ సభ్యులుగా చేరారు. చాలా మంచి పనులు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం నేను బిజినెస్ చేస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగం మీద ఆసక్తి లేదు. స్వతంత్ర జీవనం, నా ఆశయాలతో బ్రతకడం నాకు ఇష్టం. ఈ మూఢనమ్మకాలు, కులమతాలు, వర్గ విభేదాలు ఉండకూడదని మా సంఘం స్థాపించాం. దానికే కృషి చేస్తున్నాను. చాలా సంతోషం పార్థు. ఎంతమంది పిల్లలు? మీ ఆవిడ ఏం చేస్తోంది? ఇంకా పెళ్ళి కాలేదు మాస్టారు. నా ఆశయాలకి తగిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీతులు వల్లించడం కంటే ఆచరించి చూపడం ముఖ్యం అనే సిద్ధాంతం నాది. ఆ మాటతో శేషాద్రి ముఖం వికసించింది. చాలా సంతోషం పార్థు. నీలాంటి వాళ్ళు నూటికొకళ్ళుంటారు. అర్జెంటు పని మీద సిటీకి వచ్చాను మాస్టారు. ఇంకో అరగంటలో బస్సు ఉంది, వెళ్ళాలి. టిక్కెట్ల రిజర్వేషన్ కూడా అయిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా కలుసుకుందాం. పార్థు కుర్చీలోంచి లేవబోయాడు. ఇంతలో తనూజ లోపల నుంచి ట్రేలో స్వీటు, వేడివేడి పకోడీలు పట్టుకొని టీపాయ్ మీద పెట్టింది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాస్టారు? అనవసరపు శ్రమ, మొహమాట పడ్డాడు పార్థు. శ్రమేం లేదు లేవయ్యా. రోజు మా అమ్మాయి నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఏవో చేస్తూనే ఉంటుంది అన్నాడు. ఇద్దరూ టిఫిన్ చేసి టీ తాగి టైం 6 దాటుతుంటే పార్థు బ్రీఫ్ కేస్ పట్టుకొని లేచాడు. పద, నేను బస్సు స్టాప్ దాకా వస్తాను అన్నాడు శేషాద్రి. మీకెందుకు మాస్టారు శ్రమ? మీరు ఉండండి, నేను వెళతాను అన్నాడు. శ్రమేం లేదు పార్థు, నాకు పనుంది. మా అమ్మాయి కూరలు లేవని ఉదయం చెప్పింది అంటూ సంచి అందుకొని, అమ్మా తను మేం వెళుతున్నాం, తలుపేసుకో అని చెప్పి రోడ్డు మీదకు వచ్చారిద్దరు. ఇద్దరూ నిశ్శబ్దంగా నడుస్తున్నారు. శేషాద్రి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే కనిపించాడు పార్థి. అనుకోకుండా కనిపించిన స్నేహితుడి కొడుకును ఆదరంతో పలకరించి, మా ఇల్లిక్కడే, ఓ అడుగేసి వెళ్ళంటూ తీసుకొచ్చాడు శేషాద్రి. కానీ పార్థుని చూశాక, అతని వివరాలు విన్నాక శేషాద్రి మనసు ఆలోచనల్లో పడింది. వెదకబోయిన తీగ కాలికి తగినట్లు అనిపిస్తుంది. మూడివారిన తనూజ జీవితానికి వసంతుడిలా అనిపిస్తున్నాడు పార్థు. మూఢాచారాలకి, నమ్మకాలకి వ్యతిరేకంగా నా ఆశయాలకి తగిన అమ్మాయి లభిస్తే పెళ్లి చేసుకుంటా అన్న పార్థు మాటలు ఆయనలో జీవం పోస్తున్నాయి. తనూజ నష్టజాతకురాలిగా తన బంధుమిత్రులలో చిన్న చూపు చూపబడుతోంది. ఈ పరిస్థితిలో అభ్యుదయ భావాలు గల పార్థు లాంటి నవయువకులు తప్పించి వేరే ఎవ్వరూ ఇందాక వస్తారా? మనసులో మాట పార్థుని అడిగితే, చుట్టం చూపుగా వస్తే దెయ్యమై పట్టుకున్నాడు అనుకోడు కదా పార్థి. ఓహో, అలా ఎందుకు అనుకుంటాడు?
ఇది దైవఘటనగానే జరిగి ఉండొచ్చు కదా. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం విడిపోయిన తాము ఇప్పుడు ఇంత హఠాత్తుగా బజారులో కలుసుకోవడం ఏమిటి? ఇదంతా దైవానుగ్రహమే. పార్థుతో తనూజకి రాసి ఉందేమో. ఏమిటి మాస్టారు, ఏం ఆలోచిస్తున్నారు? పార్థు భుజం తట్టి పిలుస్తుంటే ఉలిక్కి పడ్డాడు శేషాద్రి. బస్టాండ్ వచ్చింది, అదిగో నా బస్సు స్టేజిలో సిద్ధంగా ఉంది. మరి నే వెళతాను. మీరు ఏవో కూరలు కొనాలన్నారు కదా. ఏమిటి మాస్టారు, ఎలాగో ఉన్నారు? పార్థు అనుమానంగా చూశాడు ఆయన ముఖంలోకి. చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు అనిపించింది. ఇంకో గడియ ఆలస్యమైతే పార్థు వెళ్ళిపోతాడు. ఆ తరువాత ఎవరి దారి వారిది. అవసరం నాది, అడిగితే తప్పేమిటి? బాబు పార్థీ. ఏమిటి మాస్టారు? నీవు మరోలా అనుకోనంటే ఒక్క మాట అడగండి మాస్టారు. మా తనూజని చూశావు కదా. నిత్య వసంతంలా ఉండవలసిన ఆమె బతుకు నిత్య శిఖరం అయి ఉంది. దానికి మళ్ళీ పెళ్లి చేయాలని నా తపన. ఒక తండ్రిగా నా ఆశ తప్పు కాదనుకుంటాను. పార్థు ఆవేశంగా అన్నాడు. అది ఆశ కాదు మాస్టారు, మీ బాధ్యత. అందుకే అడుగుతున్నాను పార్థు. నీకు అభ్యంతరం లేకపోతే ఆమెను నువ్వు పెళ్లి చేసుకోగలవేమో ఆలోచించు. నీలాంటి ఆదర్శ భావాలు గల వాళ్ళు అయితేనే దాని భవిష్యత్తు సుఖమయమవుతుంది. నా కూతుర్ని చెప్పడం కాదు కానీ చక్కని చుక్క. ఆ రోజుల్లోనే దాన్ని కాలేజీ బ్యూటీ అనేవారు. దాని నడవడిక గురించి నేను ఎందుకు చెప్పడం, నీకు బాగా తెలుసు. తన చేతుల్ని పట్టుకున్న శేషాద్రి చేతుల్ని మృదువుగా స్పర్శిస్తూ అన్నాడు పార్థు. తప్పకుండా మాస్టారు, మరీ అంతగా చెప్పక్కర్లేదు. తనూజ పరిస్థితిని అర్థం చేసుకోగలను. మా ఇంట్లో నా పెళ్లి చేయాలని తొందరపడుతున్నారు. నాకు అత్త కూతురు ఉంది. చేయాలని మా అమ్మా నాన్న కోరిక. కానీ నేను నా ఆశయాలకి అనుకూలంగా నేను నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే నా పెళ్లి ఊసెత్తొద్దని చెప్పాను. వితంతు వివాహం చేయాలని వీరేశలింగారం గారు చెబితే నీతులు చెప్పడం కాదు, నీ కొడుక్కు చేసి చూపించు అన్నారట జనం. అప్పుడు ఆయన తన కొడుక్కి ఒక బాల వితంతువుని ఇచ్చి పెళ్లి చేశారట. ఆదర్శం అంటే అలా ఉండాలని నా కోరిక. అమ్మా నాన్న ఒప్పుకుంటే త్వరలోనే మీకు ఉత్తరం రాస్తాను. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోలేకపోయినా నేను ఒక నిర్ణయానికి వస్తే అది మారదు, సరేనా అన్నాడు. ఆ మాటకి శేషాద్రి ఒళ్ళు పులకరించింది. 2 కన్నీటి చుక్కలు ఆయన కంటి చివరల నుంచి రాలాయి. అప్పటికే బస్సు డ్రైవర్ హారన్ కొడుతున్నాడు. బస్సు కదలడానికి సిద్ధంగా ఉంది. వస్తాను మాస్టారు, బస్సు కదులుతోంది అంటూ షేక్ హ్యాండ్ చేసి పార్థు హడావిడిగా బస్సు ఎక్కాడు. వెళ్ళగానే ఉత్తరం రాస్తావా పార్థు? తప్పకుండా మాస్టారు, బస్సు కదులుతోంది. పార్థు చెయ్యి ఊపుతున్నాడు. బస్సు కదిలేదాకా ఉండి కూరలు కొని ఇంటికి వచ్చాడు శేషాద్రి. 2 నెలలు గడిచాయి. నిత్యం పార్థు దగ్గర నుంచి ఉత్తరం కోసం ఎదురు చూస్తున్నారు శేషాద్రి. కానీ అతని దగ్గర నుంచి జాబు లేదు. అనవసరంగా అతని గురించి తనూజకు చెప్పి ఆమె మనసులో లేనిపోని ఆశలు రేపానేమోనని జంజాటన పడుతున్నాడు శేషాద్రి. తనతో పాటు తనూజ కూడా పార్థు ఉత్తరం కోసం ఎదురు చూస్తోందన్న విషయం ఆయన దృష్టికి రాకపోలేదు. పార్థు అంత నమ్మకంగా చెప్పాడు కదా, కనీసం ఉత్తరం రాయలేదే. అతని తల్లి తండ్రి ఒప్పుకోలేదా? పోనీ ఆ విషయమైనా రాయొచ్చు కదా. అసలు అతని పూర్తి అడ్రస్ తీసుకోకపోవడం పొరపాటైపోయింది. విశాఖలో ఏదో వ్యాపారం అన్నాడు కానీ వివరాలు తను అడగలేదు. అతని తండ్రి ఆ రోజుల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. మరిప్పుడు ఎక్కడ ఉన్నాడో లేదా రిటైర్ అయ్యాడో ఆ విషయాలు కనుక్కోలేదు తను. ఏది ఆ రోజు అనుకోకుండా బజార్లో కలిశాడు. ఇంటికి తెచ్చాను, మళ్ళీ బస్సు ఉందని హడావిడిగా వెళ్ళిపోయాడు. దారిలో పెళ్లి ప్రసక్తి వచ్చింది. హడావిడి అయిపోయింది. అడ్రస్ తీసుకున్నా బాగుండేది. తనే స్వయంగా వెళ్ళి పార్థి తల్లిదండ్రుల్ని సంప్రదించేవాడు అనిపించింది. మళ్ళీ అంతలోనే శేషాద్రి మనసులో నిస్పృహ ఆవరించింది. ఏమిటో తన చాదస్తం కానీ పార్థుకి తనూజకి చేసుకోవాలని ఉండాలే గాని అతను రెక్కలు కట్టుకొని రాకపోతాడా? ఎవరు ఆపగలరు? అతనికి అసలు మనసు లేదేమో, ఆ మాట చెప్పలేక ముఖం చాటేశాడేమో అని అనిపించేది. మళ్ళీ అంతలోనే ఇంకొక ఆలోచన కూడా వచ్చింది. పార్థయ్ అందరిలాంటి కుర్రాడు కాదు. అతనికి ఆదర్శ భావాలున్నాయి. ఆ రోజుల్లోనే అంటే అతను స్టూడెంట్గా ఉన్నప్పుడే
ఏవో సంఘాలు, సమాజ సేవ అంటూ కార్యకలాపాలు జరిపేవాడు. ముఖ్యంగా స్త్రీల సమస్యల పట్ల అతనికి అవగాహన, ఆవేదన ఎక్కువ. అతడు తప్పక తనూజ గురించి ఆలోచించే ఉంటాడు. ఇవాళో రేపో ఉత్తరం స్వయంగా అతనే రావచ్చు కూడా. అతని బిజినెస్ వ్యవహారంలో ఏదన్నా పని ఒత్తిడి వచ్చి ఉంటుంది. పైగా తల్లిదండ్రుల్ని సంప్రదించాలి. ఈ కారణాల చేత జాప్యం జరిగి ఉంటుందేమో. అతనికి తనూజ గురించి ఇష్టం ఉండాలే కానీ ఎవరాపగలరు? తనూజ ఉద్యోగం ఆర్డర్ కోసం ఎదురు చూడడం దినచర్యలో భాగమైపోయింది. ఏవో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసింది. కొన్ని ఉద్యోగాలకి ఇంటర్వ్యూలకి హాజరైంది. వాళ్ళు కూడా త్వరలోనే సమాధానం చెప్తామన్నారు. ఆ జవాబుల కోసం నిత్యం ఆశగా ఎదురు చూస్తోంది. శేషాద్రి, తనూజ రోజు పోస్ట్ గురించి ఆరాటపడుతున్నారు. పోస్ట్ మ్యాన్ అడపాదడపా ఏవో ఉత్తరాలు ఇస్తూనే ఉన్నాడు. కానీ ఆ ఉత్తరాలు వాళ్ళు ఎదురు చూసేవి కావు. బంధుమిత్రుల దగ్గర నుంచి ఏ క్షేమ సమాచారాలో లేక మరే కబుర్లో. అంతే. పార్థు దగ్గర నుంచి కానీ, తనూజ భర్త తరపు నుంచి వచ్చే ఉద్యోగ విషయం కానీ ఏ విధమైన జాబు జాడా లేదు. వస్తుందో రాదో, వస్తే ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో లేక రాదో ఏదీ తెలియదు. కానీ ఏదో ఆశ వాళ్ళని అలా ఎదురు చూసేలా చేస్తూనే ఉంది. రేపు మీద, భవిష్యత్తు మీద కొండంత ఆశ, రేపటి ఆశ. వాళ్ళు ఎదురు చూసే రోజు రానే వచ్చింది. పార్థు నుండి ఉత్తరం వచ్చింది. తన తల్లిదండ్రులను ఒప్పించడానికి ఇన్ని నెలలు సమయం పట్టిందని, త్వరలోనే వచ్చి తనూజను వివాహం చేసుకుంటానని, ఆమె జీవితం మళ్ళీ పసుపు కుంకుమలతో కళకళలాడుతుందని, ఆ తండ్రి ఆశ తీరబోతుందని అతను ఉత్తరం రాశాడు. విన్నారు కదండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.